హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు బజ్జీలు వేసుకున్నాం. పెద్ద రమస కదా, బజ్జీలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక నేనైతే పిండి కలుపుతున్నా, శనగపిండి. మేము పిండి కలిపే విధానం చూడండి ఫ్రెండ్స్. అదేమో మైదాపిండి కలుపుతాం. ఇది మైదాపిండి కొంచెం మళ్ళీ చాలా రోజుల నుంచి పిల్లలు బజ్జీలు కావాలి అంటారు. ఈరోజు పెద్ద రమస కదా, బజ్జీలు వేసుకుందాం మమ్మీ అని అనేసరికి ఇక బజ్జీలు వేస్తున్నా. బజ్జీలకు పిండి తడుపుతున్నా. మైదాపిండి శనగపిండి 2 పోసిన. మా చిన్నోడైతే అన్ని కావాల్సిన సామాన్లు అన్నీ పొయ్యి దగ్గరికి చదువుతుండు. బాండి, మళ్ళీ అది నూనె బాటిల్ చదువుతుండు. అది బుక్కే సోడా అంటాం ఫ్రెండ్స్. మేమైతే బుక్కే సోడా వేస్తున్నాం ఫ్రెండ్స్. అది వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది కదా, మంచిగా ఉంటాయి. మళ్ళీ బజ్జీలు కూడా కొంచెం మంచిగా బూర అనేటట్టు చాలా బాగా అవుతాయి. అట్లా అది ఉడికేస్తాం. అది బుక్కే సోడా అంటాం. నిన్నైతే పిల్లలు బజ్జీలు కావాలి మమ్మీ, బజ్జీలు కావాలంటే 20 రూపాయలు ఇస్తే పునుగులు కొనుకొచ్చుకోరు. పునుగులు చాలా బాగున్నాయి మమ్మీ అని అన్నారు. కానీ రేపు బజ్జీలు చేసుకుందాం తిన్నాను అని చెప్పేసిన వాళ్ళకు. అది సాల్ట్ వేస్తున్నా, ఉప్పు వేసిన. ఉప్పు కొంచెం అవన్నీ వేసి ఇక మళ్ళీ తక్కువైంది ఏమనిపించింది, మళ్ళీ కొంచెం ఉప్పు వేసిన. నీళ్ళు పోసి కలుపుతున్నా. ఇప్పుడైతే కొంచెం నీళ్ళు పోసుకొని కలపాలి. పిండి కలుపుడైతే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఎక్కువ మేము ఏం సామాన్లు వేసుకోం బజ్జీలకు. సరుకులు మైదాపిండి, శనగపిండి, బుక్కే సోడా, కొంచెం సాల్ట్, అంతే వేసుకొని కలుపుకుంటా. కొంతమంది ఓమ వేసుకుంటారు, కారం వేసుకుంటారు. కానీ నేను అది వేయలేను ఫ్రెండ్స్. ఇంత వేస్తా, పిల్లలకు టేస్ట్ బాగుంటాయి, మంచిగా అనిపిస్తుంది అని చాలా ఎప్పుడు వేసినా కానీ ఇలాగే చేస్తా. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు బజ్జీలు. మళ్ళీ ఈరోజు పిండి వంటలు చేసుకుంటారు కదా అని నేనైతే ఎక్కువ ఏమి చేయలేదు, బజ్జీలు మాత్రమే చేసిన. ఇక పెంకలు అయితే వేసేసిన. ఇక్కడ బయట కట్టెల పొయ్యి పెట్టుకుంటే బాగుంటుంది. గ్యాస్ మీద ఎప్పటిదాకా వాడాలి, ఇంట్లో ఇబ్బంది అవుతుందని కరెంటు ఉడకలేదు. ఇక గ్యాస్ మీద పెడితే ఇబ్బంది అవుతుంది. కట్టెల పొయ్యి అంటించి కట్టెల పొయ్యి మీద బజ్జీలు వేస్తున్నా. చాలా బాగా అనిపిస్తుంది కట్టెల పొయ్యి మీద వంట చేయాలంటే కదా ఫ్రెండ్స్. చూడండి, మేము బజ్జీలు చేసుకునే విధానం ఇది. మా ఇంటి కట్టెల పొయ్యి మీద ఏదన్నా పిండి వంటలు చేసుకోవాలంటే కట్టెల పొయ్యి మీదనే వంటలు చేసుకుంటాము. పిండి వంట ఏదైనా సరే. మొన్న చెగోడీలు కూడా ఇక్కడ చేసిన ఫంక్షన్కి, మా కోడలు సారీ ఫంక్షన్కి. పొయ్యి అయితే ఇబ్బంది పెడుతుంది, మండతలేదు అని కొంచెం అన్నచ్చి ఉడకబోపిండు కొద్దిసేపు. పచ్చిమిరపకాయలు ఇమ్మంటే అంగళ్ళకి పచ్చిమిరపకాయలు తీసుకొచ్చింది మా బావ. ఉన్నాయి చాలు కదా అని అంటే ఇంకొంచెం మిర్చిలు ఎక్కువ ఉంటే బాగుంటాయి అమ్మ అని చెప్పిండు. మిర్చిలు కూడా ఎక్కువనే వేసిన, టేస్ట్ బాగుంటాయి అని.
పొయ్యి అయితే అస్సలు మంటలేదు. ఊపిన అవి ఇటుకలు తడిచినాయి అన్నమాట వర్షంలో. ఇటుకలు తడిచినాయి, కొంచెం కట్టెలు ఉడక చాలా పచ్చిగా ఉన్నాయి. పొయ్యి మంటలేదని ఊపిన కట్టెతో అవి బొంగుతోటి ఊపి ఊపి ఇక లాస్ట్కి అయిపోయి ఉండదు. చాలా మంచిగా మండింది పొయ్యి. ఒక కాయ అయితే ఫస్ట్ కాయ అయిపోయినాయి, బజ్జీలు రెడీ. పెద్ద రామసకు మా ఊళ్ళో చాలామంది పిండి వంటలు చేసుకుంటారు. మేమైతే బతుకమ్మ తయారు చేయం, కానీ పిల్లలు అన్నీ చేసుకున్నాము. కానీ బజ్జీలు, మళ్ళీ బిర్యానీ, అన్నము, చికెన్, మటన్ అన్నీ చేసుకున్నాం. కానీ ఫ్రెండ్స్ బతుకమ్మ ఒకటే పేరియము. వచ్చేసరి బతుకమ్మ ఒకటి పేర్చుకుంటాం. ఇక పొగ వెళ్తుంది, పొయ్యి మండటానికి ఇబ్బంది అవుతుందని చాలా పొగ వెళ్తుంది. మా కింద మండది మంచిగా కొంచెం మండుతుంది, కానీ పొగ అయితే వస్తుంది. మా చిన్న కొడుకు కట్టెలు తీసుకురారా అంటే దొడ్డు దొడ్డు కట్టెలు తీసుకొచ్చిండు. అవి మండతలేవు. అట్లా మిరపకాయలు పైనకి వేస్తే మిరపకాయ ఒక సైడు పిండి అంటించి ఇంకో సైడు మిరపకాయ కనిపించేటట్లు వేస్తే మిరపకాయ మంచిగా నూనెలో కాలుతుంది కదా ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. కారం కొడుకు ఉన్నది, కారం ఉన్నదని నేను అలాగే వేస్తాను. మీరు ఎప్పుడు వేస్తారో కామెంట్ పెట్టండి. మా చిన్నోడైతే గొట్టం బట్టి మధ్యలో మధ్యలో ఊపుతూనే ఉన్నాడు. మమ్మీకి ఇబ్బంది అవుతుందని గొట్టంతో ఊపుతూనే ఉన్నాడు. పొయ్యి బజ్జీలు ఇక కొన్ని అయినాయి కదా, కొన్ని రెడీ అయినాయి. చాలా టేస్టీగా అయినాయి ఫ్రెండ్స్. మేమైతే బజ్జీలు కాగానే మంచిగా తిన్నారు మా పిల్లలు, యథార్థంగా తినేసారు. నిన్న అడిగిరు కదా తినండి అని చెప్పి ఇక తిన్నారు. అవైతే ఇది తీసేది, బజ్జీలు తీసేది చిన్నగా ఉంది. ఒక్కసారి అన్నీ పట్టలేవని కొన్ని కొన్ని తీసిన నేనైతే. వీడియో తీయమంటే మా పెద్దోడైతే అటు ఇటు తింటుంది కెమెరాను. డబల్ వచ్చింది.
పొయ్యి అస్సలు మంటలేదు ఫ్రెండ్స్, చాలా కష్టం ఇబ్బంది పెట్టింది పొయ్యి మండనికి. పొగ ఎట్లా వస్తుంది అసలు. చాలా రోజుల తర్వాత కట్ల పొయ్యి మంట పెట్టిన కదా, నాకు కూడా కలవాటు తప్పిపోయింది, పొగ వస్తుంది అనిపించింది. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ ఖచ్చితంగా చూడండి, లాస్ట్ వరకు చూడండి ప్లీజ్, సరేనా? ఖచ్చితంగా చూడండి. బజ్జీలు అయితే రెడీ అవుతున్నాయి. చిన్నోడైతే బజ్జీ కొన్ని కాగానే మమ్మీ టేస్ట్ చేస్తాను. ఒక ఆల్రెడీ చిన్నోడు పెద్దోడు ఇద్దరు ఆల్రెడీ బజ్జీలు తిన్నారు, బాగున్నాయి మమ్మీ అని చెప్పేసారు. ఉప్పు ఏమైనా తక్కువైందా డాడీ అని అంటే, ఏం తక్కువ లేదు మమ్మీ, చాలా బాగా అయినాయి అని చెప్పారు. ఇప్పుడు పొయ్యి ఇలాగా మండుతుంది. ఫస్ట్ నుంచి అయితే అసలు మండలేదు, ఇప్పుడు మంచిగా మండుతుంది. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బజ్జీలు అయితే అయిపోయినాయి. వీడియో మొత్తం చూడండి. బాయ్.